కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల్లో ప్రధానమైంది ప్రైవేటీకరణ ఆపివేశామనే ప్రకటనకు బదులు ఆ ఊసు లేకుండా కేవలం డబ్బులు ప్రకటించడంలో ఏదో కుట్ర దాగి ఉంది, ఇది అమ్మకానికి కొనుగోలుదారికి ఆకర్షణ కోసమే ప్రకటించారా అని చెప్పి అనుమానాలు నాతో సహా చాలామంది వ్యక్తం చేశారు. దీన్ని పాలకపక్ష పార్టీలు ప్రభుత్వ అధినేతలు ఖండించారు. సరే, కొంతసేపు దాన్నే నిజమని నమ్ముదాం. అయితే ఈ ప్యాకేజీ ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర చాలా కీలకమైందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే 7 నెలలైనా ఉక్కును పట్టించుకోలేదని చెప్పి ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని ఒత్తిడిని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్యాకేజీ తెచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్యాకేజీ తెచ్చిన ముఖ్యమంత్రికి మరికొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పి మేము గుర్తు చేయదలుచుకున్నాం. ప్యాకేజీ ప్రకటనకు ముందు కానీ తర్వాత కానీ కేంద్ర మంత్రులు ఇద్దరు, స్టీల్ మంత్రి, సహాయ మంత్రి, ముఖ్యమంత్రి కూడా ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు, మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా యాజమాన్యం సమర్థత లేకపోతే ఆ డబ్బు వృధా అని చెప్పి ప్రకటించారు ప్రభుత్వాధినేతలు. ఎస్, మేము కూడా అదే చెప్తూ ఉన్నాం. ఇక్కడ సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు. ఇప్పుడు ఉన్న సీఎంని తప్పించి ఒక సక్సేనా గారిని తెచ్చారు. కొత్తగా సెలెక్ట్ అయిన సీఎండిని జాయిన్ అవ్వకుండా గేటు బయటే ఉంచారు. ఈ సక్సేనాకి ఈ ప్లాంట్ నాశనం చేసిన చరిత్ర. ఇక్కడి నుంచే వెళ్ళాడు ఆయన. ఆయన ఇక్కడ ఉండగా బోల్డ్ యాక్సిడెంట్లు, బోల్డ్ ఇబ్బందులు, నష్టాలు. మళ్ళీ ఆయనే తీసుకొని సీఎండిగా పెట్టారు. మరి ఎవరు కావాలి ఇక్కడికంటే మేము ఒకటి ప్రకటించదలుచుకున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ సీఎండిగా, డైరెక్టర్గా జీతాల కోసం పనిచేసేటువంటి అధికారులు మాకు వద్దు. ఈ పరిశ్రమ విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు పోరాట చరిత్ర తెలిసినటువంటి, జాతి పట్ల అభిమానం ఉన్నటువంటి, పరిశ్రమ మనసు తెలిసినటువంటి తెలుగు అధికారి సీఎండిగా ఉంటే మాత్రమే ఈ ప్లాంట్ని గాడిలో పెట్టగలరు తప్ప జీతం కోసం పనిచేసేటువంటి తెలుగేతర పొరుగు రాష్ట్రాల అధికారులు ఈ ప్లాంట్ని కాపాడలేరు. మీరు 10 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఇచ్చినా వాళ్ళ సమర్థనీయులు కాదు అని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. అందుకని ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది, మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారో ఒప్పిస్తారో ఈ పరిశ్రమకి సీఎండితో పాటుగా కీలకమైనటువంటి డైరెక్టర్లు, ఇవాళ డైరెక్టర్ ఆపరేషన్ మనిషి లేడు, డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు 2 నెలల్లో ఖాళీ కాబోతా ఉంది. డైరెక్టర్ ఆపరేషను, డైరెక్టర్ ఫైనాన్స్, డైరెక్టర్ కమర్షియల్, ఈ 3 చాలా కీలకమైనవి. సీఎండితో పాటు ఈ 3 డైరెక్టర్లు కూడా తెలుగు వారే ఉండాలి. అది విశాఖ ఉక్కు మనసు తెలిసిన వారే ఉండాలి. తద్వారా మాత్రమే మీరిచ్చినటువంటి ప్యాకేజీ సద్వినియోగం అవుతుంది, ప్లాంట్ పునరుజ్జీవం జరుగుతుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు మోడీ గారిని ఒప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డబ్బులు చెల్లించాలి, నీటికి ఛార్జీ చెల్లించాలి, విద్యుత్ ఛార్జీ చెల్లించాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో జగ్గయ్యపేట మాదారంలో తవ్వేటువంటి ముడి సరుక్కి రాయల్టీ చెల్లించాలి. ఈ రాయల్టీ చెల్లించడమే కాదు, ఇవాళ రా మెటీరియల్ కేజీ నిధుల నుండి రద్దు చేయాలి. విద్యుత్ నీటి ఛార్జీలను వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ నీటి ఛార్జీలు వెంటనే భరోసా కల్పించాలి. నిర్వాసితుల ఉపాధిపై వెంటనే కల్పించాలి. నిర్వాసితుల ఉపాధిపై భరోసా కల్పించాలి. నిర్వాసితుల ఉపాధిపై భరోసా నియమించాలి. విశాఖ ఉక్కుకు
తెలుగు అధికారిని సీఎండి